భయపడ్డాను. 200 కోట్లు భారీ బడ్జెట్. ఎవరో హిందీ అయినా మనకు తెలీదు. ముఖేష్ కుమార్ సింగ్ ఎట్లా తీస్తాడని. ఆయన గతంలో టీవీ సీరియల్ తీశాడు 'రామాయణం మహాభారత్'. సో ఆ సీరియల్ చూసి మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్‌గా మారిపోయి ఈ సినిమా ఇచ్చారు. అలాగే స్టీఫెన్ గారు కూడా ఇలాంటి సినిమాలకు ఏం కొడతారు అనుకున్నాం. స్టీఫెన్ అంటే ఆయన మనకు కొత్త ఆయన టాలీవుడ్‌కి. ఆయన గతంలో మలయాళంలో మోహన్ లాల్ గారికి చాలా సినిమాలు చేశారనుకోండి. చాలా బాగుందండి. ఇందులో ముఖ్యంగా రుద్ర మహర్షిగా రుద్ర సెయింట్గా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి. ఆయన థియేటర్లోకి వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వినలేక. చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా. అలాగే మంచు విష్ణు గారు కూడాను ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు కన్నప్ప పాత్ర. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి. అలాగే శంకర్ మహాదేవన్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శివుడి పాట. బడ్జెట్ 200 కోట్లు అయితే 500 కోట్లు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళింది. ప్రభాస్ యాక్టింగ్ చెప్పనవసరం లేదు. రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు. ఇంకా మంచు విష్ణు సినిమా ఒక 20 నిమిషాలు ఉందనగా క్లైమాక్స్ అంటారు కదా, చింపేశాడు. ఇందులో ఒక హీరో కాదు, చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ గారు రావడం నిజంగా హైలైట్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టీఫెన్ గారు కొత్త ఆయన మలయాళం, ఇంతకుముందు మోహన్ లాల్ సినిమాలు చేశారు. తను కూడా చాలా బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. ప్రభాస్ గారు హైలైట్. మంచు విష్ణు యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ ఉన్నాయి.